హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ నేను దానికోసం ఒక 1 kg వరకు ఫిష్ అనేది తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చేటప్పటికి ఒక 2 లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టేశాను అనమాట. తర్వాత మళ్ళీ నేను ఫిష్లో పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను అనమాట. పసుపు వేసిన తర్వాత పులుసు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ కావాలి. సో ఒక 3 టేబుల్ స్పూన్ అంత కారం వేసాను. 3 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి నేను ధనియాల పౌడర్ వేసాను అనమాట. ధనియాల పౌడర్ వేసిన తర్వాత నేను దీంతో రాళ్ళుప్పు అనేది వాడాను అనమాట. రాళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో తగినంత మనకి ఎంత అవసరమో అంత సాల్ట్ అనేది వేసుకున్నామన్నమాట. వేసుకున్న తర్వాత ఇది నానబెట్టిన చింతపండుని బాగా పిసికి దాని గుజ్జు అనేది నేను చేపల్లో కలిపేశాను అనమాట. బాగా అంటే చేపల పులుసు అంటేనే కొంచెం పుల్లగా ఉండాలి, ప్లస్ కారంగానే ఉండాలి. అప్పుడే మనకి ఆ పులుపు అనేది చేపలకి బాగా పడుతుంది. ఎప్పుడైనా మనం చేపల పులుసు వేడివేడిగా తినడం కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే ఆ చేపల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నేను ఫస్ట్ సో నేను ఇది మార్నింగే చేసి పెట్టేశాను ఆఫ్టర్నూన్కి అనమాట. సో ఇదంతా మళ్ళీ బాగా గుజ్జంతా తీసేసిన తర్వాత బాగా నేను మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసి పెట్టేసి మళ్ళీ సైడ్లో పెట్టేశాను. మళ్ళీ దానికి కావాల్సిన ఆనియన్, టమాటో అనేది కట్ చేసుకున్నాను అనమాట. దానికి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. దాన్ని కట్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ అనేది తీసుకొని కట్ చేశాను అనమాట. టమాటోస్ కట్ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆ వైట్ పార్ట్ అనేది తీసేస్తానమాట. ఎందుకంటే ఆ వైట్ పార్ట్ తీయలేదనుకో అది సరిగా కుక్ అవ్వదన్నమాట. ఆ పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో మీరందరూ కూడా అదే చేస్తారు అని అనుకుంటున్నాను. అయినా నేను చెప్పానమాట, నేను ఇలా చేస్తాను, అది తీసేస్తే మంచిదన్నమాట. బాగా మెత్తగా ఉడుకుతుంది, బాగా గుజ్జు గుజ్జుగా అనమాట. సో టమాటోస్ కూడా ఫైనలీ కట్ చేసేసిన అయిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలంటే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంతో ఆయిల్ అనేది యాడ్ చేయాలా. ఆయిల్ వచ్చి చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేను ఒక 5 స్పూన్స్ అంత 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాంతో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా మెంతులు కూడా యాడ్ చేశాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దెన్ మెంతులు అనేది యాడ్ చేశాను అనమాట. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాంతో నేను ఉల్లిపాయలు, దెన్ కరివేపాకు అనేది ఆయిల్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అనేది ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. సో టైం పడుతుంది, ఒక 4 to 5 minutes పడుతుంది అనమాట. కొంచెం అంటే మరీ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే కలర్లో ఆనియన్స్ అనేది బాగా వేగనివ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆనియన్స్ అనేది కొంచెం లైట్ బ్రౌన్గా అనేది వేగిందనమాట. బాగా వేగిన తర్వాత నేను టమాటోస్ అనేది యాడ్ చేసేసాను. టమాటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మెత్తగా అంటే టమాటో అనేది మెత్తగా బాగా కుక్ అవ్వాలన్నమాట.
సో ఇక్కడ మీరు చూడొచ్చు టొమాటోస్ అనేది బాగా కుక్ అయిపోయిన అనమాట. కుక్ అయిన తర్వాత నేనేం చేశానంటే అంటే ఫస్ట్‌లో మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఫిష్‌లో ఏమేమి కావాలో కారపొడి, ధనియాల పొడి, ఇంకా చింతపండు గుజ్జు అన్నీ. సో, అంటే నేను రాక్ సాల్ట్ అనేది అదే రాళ్ళుప్పు అనేది దాంతో ఆల్రెడీ చేపల్లోనే కలిపి పెట్టేశాను. అది కూడా చూపించాను మీకు. అదంతా కలిపి పెట్టేసిన వాటిలో అవి పెట్టేసి దాన్ని ఆనియన్ టమాటో అనేది నేను దాంతో వేసేసి మిక్స్ చేసేసాననమాట. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫ్లేమ్ అనేది హైలో పెట్టాననమాట. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేశాను. బాగా మూత పెట్టిన తర్వాత దెన్ ఇట్లా బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, అంటే బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసి మళ్ళీ మూత తీసేసి మనం ఒక 5 to 10 మినిట్స్, అంటే పులుసు అనేది లైట్గా చిక్కపడేంత వరకు మనం బాగా ఉడకనివ్వాలన్నమాట. ఫిష్ ఒక 10-15 మినిట్స్లో అనేది ఉడికిపోతుంది బాగానే మెత్తగా. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి, ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది. కాబట్టి నేను మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానన్నమాట. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసి మళ్ళీ మూత అనేది పెట్టేశాను, కవర్ చేసినాను అనమాట లిడ్తో. మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను లాస్ట్లో ఆ లిడ్ ఓపెన్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టారనమాట. అంటే ఆ పులుసు చిక్కపడాలని, కొంచెం అంటే మరీ పల్సగాను ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదు, లైట్గా. అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో తెలిసిపోతుంది అనమాట చూస్తే ఆ పులుసు. సో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టారనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ నేను పైనుంచి అంటే స్టవ్ ఆఫ్ చేసే ఒక 2 మినిట్స్ ముందు వచ్చి నేను ధనియాల ఆకు వచ్చి పైనుంచి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకోటి, ఎప్పుడు చేపల పులుసు గెంటితో కలబెట్టకూడదు అనమాట. ఎందుకంటే గెంటతో కలబెడితే ముక్కలు అనేది విరిగిపోతాయి. అందుకని ఎప్పుడు హ్యాండిల్తో పెట్టుకొని ఇట్లా కదిలించాలన్నమాట. ఇట్లా కదిలిస్తూ ఉంటే బాగా మిక్స్ అవుతుంది అని. పైది కిందది పైకి. బట్ స్పూన్తో గెంటతో అనేది కలబెట్టకూడదు ఉడికేటప్పుడు మాత్రం. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయి మనం కలబెట్టే కొద్దీ చేపల ముక్కలు అనేది విరిగిపోతాయి అన్నమాట. ఈ చేపల పులుసు అనేది వైట్ రైస్లోకి బాగుంటుంది, అండ్ దెన్ రాగి సంగటిలోకి కూడా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా చేపల పులుసు అనేది అయిపోవచ్చిందనమాట. నేను ఆఫ్ చేసేసాను. మళ్ళీ వచ్చి నేను చేపల పులుసుకి రాగి సంగటి అనేది చేస్తున్నాను. ఇఫ్ సపోజ్ ఎవరికన్నా రాగి సంగటి కావాలి అనుకుంటే ఎలా చేయాలో కమెంట్ చేస్తే మాత్రం నేను నెక్స్ట్ టైం రాగి సంగటి కూడా చేయడం చూపిస్తానమాట. సో ఇదే నా ఫైనల్ అవుట్పుట్ అనమాట, చేపల పులుసు. ఐ హోప్ అందరికీ ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ డౌన్. థ్యాంక్ యూ.